కలుపుకోవాలి. ఉడికింది. ఇప్పుడు తర్వాత మనం కొత్తిమీర వేసుకోవాలన్నమాట. కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని కలిపేస్తే కొంచెంసేపు ఉడకనివ్వాలి. మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన ఎమ్మీ చికెన్ కర్రీ రెడీ. ఆఫ్ అయిపోయింది. మూత పెట్టేసుకున్నాను. వేడి అన్నంకి చపాతీకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా అలా చేస్తుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.